వెల్కమ్ టు D6. నేను మీ ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతున్నా. ఈ రోజు సుప్రీం కోర్టు చాలా కీలకమైన విషయంలో తీర్పు ఇటీవల కాలంలో ఇచ్చింది. మతం మార్చుకున్న వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి, దళితులకి ప్రధానంగా అని చెప్పేసి తీర్పిచ్చింది. మతం మారినా కులం మారతలేదు కదా. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మతం మారినా కులం మారుతున్నదా? మరి మారినప్పుడు నువ్వు కులం మీద రిజర్వేషన్ ఇస్తావా, మతం మీద రిజర్వేషన్ ఇస్తున్నావా? అసలు మతం మీద రిజర్వేషన్లు లేవని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాణ సభ మతం పునాదిగా రిజర్వేషన్లు ఇయ్యదని చెప్పింది. అట్లాంటప్పుడు మతాన్ని లింక్ చేసే అధికారము ఆనాటి రాష్ట్రపతికి ఎక్కడిది? ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భారత నిర్మాణ సభకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని ఒక్క దళితులనే టార్గెట్ చేస్తూ దళితులు హిందూ మతంలోనే చావాలి, అంటరానితనాన్ని అనుభవించాలి, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు కుక్కల కంటే హీనము, నక్కల కంటే హీనము, వాళ్ళ బతుకు దరిద్రమైన బతుకు, వాళ్ళు ఊరవుతూనే ఉండాలి, వాళ్ళు నీచులు, నిశాచరులు, దుర్మార్గులు, అంటరాణులు, ముట్టరాణులు అని చెప్పే అధికారం నీకుందా అంటున్నా నేను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి. నువ్వు అట్లా ఉన్నప్పుడు ఆ మతంలో ఎట్లా ఉండమని చెప్తావు నువ్వు? ఈ దుర్మార్గమైన వర్ణకుల వ్యవస్థ దళితులను దుర్మార్గంగా నీచంగా చూసిన ఈ వ్యవస్థలోనే ఉండాలని చెప్పే హక్కు నీకుందా అంటున్నా. అన్న ఉంటేనే రిజర్వేషన్ వస్తాయి అని చెప్పేసే నీతి భారత రాజ్యాంగ సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధం కాదా అంటున్నా. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అంటున్నా. మానవ హక్కుల ఉల్లంఘన కాదా అంటున్నా నేను. ఈ ఓసీలకు క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్లు అనుమతి ఉంది, బీసీలు క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్ అనుమతి ఉంది, చివరికి ఎస్టీలు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ల అనుమతి ఉంది. మరి దళితులు ఏం పాపం చేశారు? న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అడుగుతున్నాను డైరెక్ట్గా, దళితులు ఏం పాపం చేశారు? ఆనాడేదో దుర్మార్గుడు, ఆనాటి రాష్ట్రపతి దుర్మార్గుడు, చట్టం తెలవనోడు, తన ఇష్టారాజ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణ సభకు నిర్ణయానికి విరుద్ధంగా, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక న్యాయము, ప్రతివాడికి ఆర్థిక న్యాయము, ప్రతివాడికి సమానంగా ఇవ్వాలని చెప్తున్న భారత రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఒక్క దళితులను మాత్రమే మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్లు లేవని చెప్పేసి హక్కు ఆనాటి రాష్ట్రపతికి లేదు, ఈనాటి రాష్ట్రపతికి లేదు, ఈనాటి ప్రధానమంత్రికి లేదు, ఈనాటి సుప్రీంకోర్టు కూడా లేదు. ఎందుకు? ఇది పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధం. కాబట్టి ఆ తీర్పును ముమ్మాటికి ప్రతి దళితుడు ఈ దేశంలో 45 కోట్ల మంది 50 కోట్ల మంది ఉన్న దళితులంతా వ్యతిరేకించాలి, ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి. దుర్మార్గమైన చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుతున్న సమతా సిద్ధాంతానికి, సమానత్వ సూత్రాలకు విరుద్ధమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రతి దళితుడు, అది హిందూ దళితులైనా, క్రైస్తవ దళితులైనా, సిక్కు దళితులైనా, బుద్ధిస్టు దళితులైనా, దళితులైనా, ఏ దళితులైనా మత స్వేచ్ఛను హరిస్తున్నది. ఒకవైపు రాజ్యాంగము అధికరణ 25 ప్రకారంగా ఏ మతమైనా తీసుకునే హక్కు ఉంది ప్రతి భారతీయునికి అని చెప్తూనే, మరొక వైపు నువ్వు క్రైస్తవ మతం తీసుకుంటే నీకు రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పేస్తున్నది. మరి ఈ 50 కోట్ల మంది దళితుల యొక్క మత స్వేచ్ఛను హరించడమే కదా సుప్రీంకోర్టు తీర్పు. ఇవాళ ఈ మత స్వేచ్ఛను హరించే హక్కు సుప్రీంకోర్టుకు ఉందా? ఇవాళ దళితులను బలవంతంగా హిందూ మతంలోనే ఉండాలి, అంటరానితనాన్ని అనుభవించాలని చెప్పే హక్కు సుప్రీంకోర్టుకు ఉందా? ఇట్లాంటి దుర్మార్గమైన జడ్జిమెంట్స్, దళిత వ్యతిరేక జడ్జిమెంట్స్, రాజ్యాంగ వ్యతిరేకమైన జడ్జిమెంట్స్, రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్న సభ్యుల నిర్ణయానికి వ్యతిరేకం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఉందా? కాబట్టి మిత్రులారా, మీ ముందే మీకే వదిలేస్తున్నా, ప్రజలారా నిర్ణయించండి, ముఖ్యంగా దళితులారా నిర్ణయించండి. ఈ దేశం మనదేనా? మనం ఈ దేశ పౌరులమేనా? ఈ దేశ పౌరులం మనం అయితే ఈ దేశంలో మత స్వేచ్ఛ అందుతున్నట్టుగా మన దళితులకు ఎందుకు లేదు? ఇది ఛాలెంజ్ విసరాల్సిన అవసరం ఉంది. ప్రతి దళితులు ఈ దేశం నాదైనని గర్వంగా చెప్పుకోవాలంటే ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉండాలి.
ఏ మతంలో ఉన్నా వాడి కులం మారతలేదు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టే కాదు పార్లమెంటుకు ఉంది, ఈ దేశంలో పాలకులకు ఉంది. ఆ దిశగా ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి దళితునికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ దానికి సంబంధించిన ఉద్యమాన్ని టీజాక్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ త్వరలోనే తీసుకుంటుంది. ఈ దక్షిణాదిలో ఈ దేశంలో ఉన్న మత స్వేచ్ఛ లేని దళితులతో లక్షలాది మందితో త్వరలోనే ఒక పెద్ద సమావేశానికి పిలిపిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై దక్షిణాది, జై జై దక్షిణాది, జై సౌత్ ఇండియా. మిత్రులారా, ముఖ్యంగా దళిత ప్రజలారా, 45 కోట్ల మంది దళిత ప్రజలారా, ఈ దక్షిణాదిలో ఉన్న దళితులారా, మన ఛానల్ ఇది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని గంట ఒక బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దళిత్స్ హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ సౌత్ ఇండియన్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ అవర్ ఛానల్. షేర్ and give opinion. Thank you, one and all.